హలో వైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలా ఇన్సైట్స్. సంజు శాంసన్ ఈయన గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడు మిక్స్డ్గానే మాట్లాడుకుంటాం. అంటే ఒక సిరీస్ ఆడతాడు, ఒక సిరీస్ ఆడాడు, ఆడిన సిరీస్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. ఇంకా నెక్స్ట్ ఫెయిల్ అయితేనేమో లాస్ట్ వరల్డ్ కప్కి ముందే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లు జరిగినాయి, అందులో ఫెయిల్ అయ్యిండు. అంటే 10 years బ్యాక్ సంజు శాంసన్ టీంలోకి వచ్చి 10 years అయింది. ఫస్ట్ T20 ఆడి 10 years కింద ఫస్ట్ T20 ఆడాడు. ఇప్పటివరకు ఆయన ఆడినన్ని 10 years T20 జర్నీ ఉంటే సంజు శాంసన్ ఆడినవి ఒక 60+ T20s. అర్థం చేసుకోండి. అంటే ఆయన బ్యాడ్ లక్క, లేదంటే ఆయనని కావాలని కూర్చోబెడుతుర్రా, లేకపోతే టాలెంట్ ప్రాబ్లమా, ఇవన్నీ క్వశ్చన్సే. కాకపోతే ఈరోజు అన్నిటికీ ఆన్సర్ చేసిండు. ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఒక మాట చెప్పిండు. అంటే నేను 150+ T20s ఆడాలి, 100 డగ్అవుట్లో కూర్చొని చూసినాను. అంటే సెలెక్ట్ అవుతాడు కానీ టీంలో ప్లేస్ ఉండదు. 100 మ్యాచ్లు డగ్అవుట్లో కూర్చొని చూసినాను, అక్కడ కూర్చొని చూసి నేను నేర్చుకున్నా. అంటే గ్రౌండ్లో ఆడిన దానికంటే అక్కడ కూర్చొని రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళు ఆడేటప్పుడు చూసి నేను చాలా నేర్చుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇప్పుడు ఉపయోగపడింది అని చెప్పిండు. అంటే ఒక ప్లేయరు ఇంత స్టేట్మెంట్ ఇచ్చిందంటే మేనేజ్మెంట్ ఆలోచించాల. అంటే ఎంత సప్రెషన్కి గురైండు. బట్ ఈరోజు సంజు శాంసన్ది అసలు ఆ ఇన్నింగ్సింగ్ మొత్తం చూడండి, ఓపెనర్కి వచ్చిండా, లాస్ట్ బాల్ వరకు ఉన్నాడు. అంటే 20 overs ఉన్నాడు. 20 overs, ఈ 20 oversలో ఒక్క మిస్టేక్ కూడా చేయలే. అది ఈ ఇన్నింగ్సింగ్ స్పెషల్. ఒక్క బాల్ కూడా ఇష్టం లేకుండా ఇట్లా కొట్టిండా, గాలిలో కొట్టిండా లేదు. అంటే చాలా మెచ్యూరిటీగా ఆడిండు. అంటే వచ్చినప్పటి నుంచి కంపల్సరీ మ్యాచ్ గెలిపియాలి, ఆ మెచ్యూరిటీ సంజు శాంసన్లో ఈరోజు కనిపించింది. ఆ మెచ్యూరిటీ చాలామందిలో మిస్ అయింది, ముఖ్యంగా అభిషేక్ గురించి నాకు తెలిసి డిస్కషన్ చేసే అవసరం లేదు, ఎందుకంటే చాలా లోలో ఉన్నాడు. అట్లా ఒక సైడ్ బాల్స్ కనెక్ట్ అవుతలేవు, ఇంకో సైడ్ ఫీల్డింగ్ తప్పిదాలు. 2 క్యాచ్లు డ్రాప్ చేసిండు, 2 క్యాచ్లు. అది సెమీఫైనల్కి వెళ్ళే మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే తిలక్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. అంటే ఇండియన్ టీము ఫీల్డింగు వరస్ట్. ఓన్లీ బ్యాటింగ్ తోటే నెట్టుకొస్తున్నాం. ఈరోజు బౌలింగ్ కూడా పెద్ద పడలేదు. ఈరోజు వేసింది బుమ్రా, జబర్దస్త్ బౌలింగ్ చేసిండు. బట్ స్టిల్ లాస్ట్ ఓవర్లో 15 runs ఇచ్చుకున్నాడు బుమ్రా. అలాగే వరుణ్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసిండు, మిగతా అన్ని స్కోర్ ఇచ్చుకున్నాడు. హర్షదీప్ ఒక ఓవర్లో 24 runs ఇచ్చిండు. వెస్టిండీస్కి ఈ మ్యాచ్ టర్న్ కావడానికి ఆ ఓవర్ ఇంపార్టెంట్. అంతకుముందు చాలా స్లోగా నడిచేది. సడన్గా హర్షదీప్ బౌలింగ్లో 24 runs కొట్టిర్రు. ఇంతకుముందు వీడియోలో నేను డిస్కస్ చేసినట్టు జాసన్ హోల్డరు, రోమన్ పావెల్ వీళ్ళిద్దరూ మ్యాచ్ని 195 వరకు వెళ్ళింది అంటే వీళ్ళ పార్ట్నర్షిప్పే. 35 balls అనుకుంటా, 35 అరౌండ్ బాల్స్లో 75 runs కొట్టారు. అంటే వాళ్ళకి ఆ స్టామినా ఉంది. బట్ లక్కీలీ ఈరోజు ఏంటంటే ఇద్దరు కనెక్ట్ కాలేదు. ఒకరు హిట్ మేయర్ అంటే కనెక్ట్ అయ్యిండు, కాకపోతే అనుకున్న స్కోర్ చేయలేదు. రూథర్ఫర్డ్ వీళ్ళిద్దరు కనెక్ట్ కాలేదు. షేవ్ ఆఫ్ ఆడిండు, కాకపోతే బాల్ టు బాల్ తీసిండు. కానీ రోస్టన్ చేసి బాగా ఆడాడు. రోస్టన్ చేసి క్యాచ్ మన అభిషేక్ శర్మ డ్రాప్ చేసిన తర్వాత 20 to 30 runs ఆయన దానికి యాడ్ చేసిండు. అంటే క్యాచ్లు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినారియోలో మనం అర్థం చేసుకోవాలా. మన బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఇంకా ఆ ట్రోమాలో ఉన్నాడు. నాకు తెలిసి ఈ T20 వరల్డ్ కప్ మొత్తం ఇంతే ఉంటాడు. కాకపోతే టీమ్ అయితే అభిషేక్ శర్మని పక్కకెట్టదు. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చేది సెమీఫైనల్, నెక్స్ట్ జరగబోయేది సెమీఫైనల్. అది ఇంగ్లాండ్ తోటి March 5th. ఒకవేళ దాంట్లో గెలిస్తే ఫైనల్. ఈ 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లు. సెమీఫైనల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఆ మ్యాచ్లో కనుక అభిషేక్ శర్మ మళ్ళీ ఆ ఫామ్ వచ్చింది అనుకో, ఒక 30 to 40 runs చేసినా చాలు. అండ్ ఈరోజు ఇషాన్ కిషన్ కూడా ఫెయిల్ అయ్యిండు. అంటే ఫెయిల్ అయిందంటే అదేం చెత్త షాట్ కాదు, మంచి షాటే, కానీ బ్యాట్కి ఆల్మోస్ట్ ఎడ్జ్కి దగ్గర కనెక్ట్ అయింది. అండ్ ఈరోజు నాకు నచ్చిన ఇన్నింగ్సింగ్ ఇంకొకటి ఏంటంటే తిలక్ వర్మ ప్లేస్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా అయింది ఈరోజు. ఎందుకంటే తిలక్ వర్మ మన విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసిండు. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో వస్తుండే, తిలక్ వర్మ కూడా ఫస్ట్ డౌన్లో వచ్చిండు. కానీ ఆ ఫస్ట్ డౌన్లో సెట్ కాలేకపోయాడు, చాలా మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి తిలక్ వర్మని డీమోటివ్ చేసిండు, కిందికి పంపించారు. సో అక్కడ తిలక్ వర్మ కరెక్ట్ సెట్ అయిండు.
ఆయన చేసింది 27 రన్సే, కానీ చాలా ఇంపార్టెంట్ రన్స్ అవి. హార్దిక్ పాండే 17 రన్స్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్. అలాగే శివం దూబే లాస్ట్కి వచ్చి 2 4 కొట్టిండు, అవి కూడా చాలా ఇంపార్టెంటే. అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైతే సంజు శాంసన్ తోటి వీళ్ళు పార్ట్నర్షిప్స్ చేస్తున్నారో అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు 190 రన్స్ అంటే అంత ఈజీ కాదు, అది చేజింగ్లో. ఇప్పుడు వెస్టిండీస్ బౌలింగ్ బాగాలేదా అంటే మంచి బౌలింగ్ ఉంది, కాకపోతే అది డ్యూ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కోల్కతాలో. యాక్చువల్గా టాస్ గెలవడం అనేది మనము మ్యాచ్ ఆఫ్ గెలిచినట్టే అక్కడ. అది ఈ ప్రజెంటేషన్లో కూడా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ దాని గురించి చెప్పిండు. అంటే ఈ కోల్కతా పిచ్లో 200 రన్స్ అయినా చేజ్ చేయొచ్చు అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి మీరు చూస్తే లాస్ట్ వరకు హార్దిక్ పాండే సంజు శాంసన్ అసలు టెన్షన్ లేకుండా ఆడుతున్నారు. మీరు బాల్ టు బాల్ చూసినా కూడా 30 balls 55 రన్స్, అట్లాగే 20 balls 35 రన్స్ 45 రన్స్ ఇట్లా పోతున్నా కూడా వీళ్ళు అసలు టెన్షన్ లేదు. ఎందుకు అంటే వీళ్ళకి తెలుసు ఏదో ఒక ఓవర్ దొరుకుతుంది, ఆ ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేయొచ్చు అని. సో అదేవిధంగా నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ సంజు శాంసన్ లైఫ్లో కెరీర్లో ఇప్పటివరకు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆడింది 50 ఆడ్ మ్యాచెసే కాబట్టి అందులో ఇది టాప్లో ఉంటుంది. ఆయన కూడా చెప్పిండు అది పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో. అంటే చూసి 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 వెయిట్ చేసి ఏదో ఒక మ్యాచ్లో ఆ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరెక్ట్ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ మన ఫీల్డింగు చాలా ఇంప్రూవ్ కావాలి, మన బౌలింగు చాలా ఇంప్రూవ్ కావాలి. లాస్ట్ వీడియోలో వీటి గురించే డిస్కస్ చేసుకున్నాము, ఇప్పుడు కూడా వీటి గురించే డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది ఇంప్రూవ్ కావాలి. ఫీల్డింగ్ కోచ్ చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే మన టీమిండియా చాలా మంచి ఫీల్డింగ్ ఉంది. వాళ్ళు ఈ వరల్డ్ కప్లోనే అసలు ఈ ఫీల్డింగ్ కరెక్ట్ చేస్తలేరు. అంతకుముందు చాలా మంచి ఫీల్డింగ్. ఈ క్యాచ్లు చిన్న క్యాచ్లు డ్రాప్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. బాల్ చేతిలో పడ్డ బాల్ని పక్కకు డ్రాప్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. మరి ఇంత టెన్షన్ ఉంటే ఎట్లా? అంటే నాకు తెలుసు ఇది అతని లైఫ్లో చాలా పెద్ద స్టేజ్ వరల్డ్ కప్ అనేది. దాంట్లో ఆయన పర్ఫామ్ చేస్తలేడు. ఎందుకంటే ఇండియా మొత్తం ఆశలు ఆయన మీదనే పెట్టుకునండే. పర్ఫామ్ చేస్తలేడు, లోలో ఉన్నాడు. బట్ స్టిల్ ఇట్లాంటి టైంలోనే కదా బయటకు వచ్చేది. ఐపీఎల్లో ఆడతారు కదా, ఐపీఎల్లో ఎంత నర్వ్స్ ఉంటాయి. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎందుకు బ్రింగ్ చేస్తలేడు అనేది ఆలోచించాల్సిన విషయం. టీమ్ మేనేజ్మెంటు అంటే సఫిషియంట్ టైం ఇస్తుంది, చాలా టైం ఇస్తుంది. కాకపోతే ఇంకా కూర్చొని అతనితో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, 5th ఇంపార్టెంట్ మ్యాచ్, సెమీఫైనల్. అది గెలిస్తే ఫైనల్, ఓడితే ఇంటికి. ఈ టైంలో ఫీల్డింగే డిసప్పాయింట్ చేస్తుంది. ఫీల్డింగ్ కనుక కరెక్ట్ చేస్తే బౌలింగ్ ఎట్లయినా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన క్యాచ్లు తీసుకుంటే బౌలర్కి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు చేతిలోకి వచ్చిన క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు, అట్లనే ఫీల్డింగ్లో 4 రన్స్ ఇస్తున్నారు ఊరికేనే. దిస్ ఈజ్ నాట్ ఫేర్. సో మొత్తం మీద ఈరోజు షో మొత్తము హ్యాపీగా కొచ్చిబాయ్ తీసుకెళ్ళిండు సంజు శాంసన్. హ్యాట్స్ ఆఫ్ సంజు శాంసన్. అంటే ఆ కష్టానికి, అతడు పడ్డ కష్టానికి ఇదో ఫలితము. కోల్కతాలో 2026 T20 అంటే సెమీఫైనల్కి వెళ్ళడానికి జరిగే ఈ క్వార్టర్ ఫైనల్లో కేవలం ఆడింది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్సింగ్ ఆడింది సంజు శాంసన్. ఇది రాసి పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఈ విన్తో మనకు ఒక బూస్ట్ వచ్చినట్టే. ఇప్పుడు 190 రన్స్ చేజ్ చేసినాము అంటే అది బూస్ట్ వచ్చినట్టే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈడెన్ గార్డెన్స్లో మనము వెస్టిండీస్ పైన రివెంజ్ తీసుకున్నాము. ఇంతకుముందు ఒకసారి సేమ్ వరల్డ్ కప్లోనే వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్లో ఇండియాని చెత్తగా ఓడిపేసిండే. సో ఆ రివెంజ్ తీసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. దీనికి అన్నిటికీ కారణము వన్ అండ్ ఓన్లీ సంజు బాబా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సంజుని బ్యాక్ చేసుకొచ్చిన టీం. ఇప్పుడు సంజు పర్ఫార్మెన్స్లు నిజంగా చెప్పాలంటే బాలేవు. లాస్ట్ సిరీస్ బాగాలేదు, సౌత్ ఆఫ్రికా తోటి 3 T20s జరిగినాయి, అందులో పర్ఫార్మెన్స్ లేదు. బట్ స్టిల్ వరల్డ్ కప్లో సంజు ఉండాల్సిందే అని సంజుని పెట్టుకొని ఇంపార్టెంట్ మ్యాచ్లో, అంటే ఇషాన్ కిషన్ అభిషేక్ ఫెయిల్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చేసి నేనున్నా అని చెప్పేసి మనకు ఆ హోప్ ఇచ్చి మ్యాచ్లు గెలిపించి ఇప్పుడు ఇండియాని సేఫ్గా సెమీఫైనల్కి పంపించడంలో కీలక పాత్ర సంజు శాంసన్ది. సో ఇది గైస్ 5th రెడీగా ఉందాం. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఫైనల్లో.
అండ్ ఈసారి కంపల్సరీ అంటే ఇప్పటి వరకు ఐసీసీ T20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎప్పుడు రెండోసారి దాన్ని డిఫెండ్ చేసుకోలేదు. అంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం గెలిచినాం కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పటివరకు ఏ టీం డిఫెండ్ చేసుకోలేదు, కానీ ఇండియాకు ఆ ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వస్తే ఇక చెప్పలేం. మళ్ళీ అది ఫైనల్ మన నరేంద్ర మోదీ గారి స్టేడియంలోనే ఉంది గుజరాత్లో, కాబట్టి ఆ ఫోబియా అయితే ఉంది. ఈసారి కంపల్సరీ ఆ ఫోబియాని మనోళ్ళు కొట్టివాడిస్తారు. ఇంగ్లాండ్ను కొట్టి ఫైనల్కి వెళ్తే తప్పనిసరి కప్పు మనదే. ఇది మాత్రం 100% రాసి పెట్టుకోవచ్చు. ఏంది బాలా నువ్వు ఇంతసేపు బౌలింగ్ బాగాలేదు, ఫీల్డింగ్ బాగాలేదు, ఇవి ఇంప్రూవ్ కావాలన్నావు, మళ్ళీ ఇప్పుడు కప్పు మనదే అంటున్నావు అంటే ఇంకా మనం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి కంపల్సరీ. ఎందుకంటే మన టీము మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.